వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడి శుభదినాన అనేకమైన విషయాల్లో దేవుడు మనల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి తృప్తిపరుస్తూ ఉంటాడు. సకల ఐశ్వర్యము కలుగచేసి తృప్తిపరుస్తూ ఉంటాడు. జాబ్ ఇచ్చి తృప్తిపరుస్తూ ఉంటాడు. మ్యారేజ్ చేసి తృప్తిపరుస్తూ ఉంటాడు. బిడ్డలనిచ్చి తృప్తిపరుస్తూ ఉంటాడు. అనేకమైనటువంటి ఎవరికి చెప్పుకోలేని మానసికమైనటువంటి వ్యాధుల నుండి కూడా మనల్ని విడిపించి తృప్తిపరుస్తూ ఉంటాడు. అయితే ఈ శుభదినాన దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, అతి శ్రేష్టమైనటువంటి గోధుమలనిచ్చి మిమ్మల్ని పోషిస్తాను అంటూ ఉన్నాడు. అలాగే కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరుస్తానని అంటూ ఉన్నాడు. దేవుడు మనకి ఏది ఇవ్వాలనుకున్నా కూడా శ్రేష్టమైనది ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రియులారా. శ్రేష్టమైనది ఏది నాకు దక్కట్లేదు, శ్రేష్టమైనవి ఏవి నేను పుచ్చుకోవట్లేదు, శ్రేష్టమైనవన్నీ చాలా దూరంగా నాకు ఉంటూ ఉన్నాయి అని నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావేమో. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, అన్ని విషయాల్లో శ్రేష్టమైనవి నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. శ్రేష్టమైన వాటితో నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు పోషించాలని ఆశపడుతూ ఉన్నాడు. అలాగే కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తానని అంటూ ఉన్నాడు. తేనె చాలా మధురమైనది. తేనె ఇష్టపడని వారు ఎవరు ఉండరు ప్రియులారా. అయితే మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరుస్తూ, మనల్ని పోషిస్తూ, కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరుస్తానని దేవుడు శుభదినాన మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనకు గోధుమలే కాదు ప్రియులారా, లేక కొండ తేనె కాదు ప్రియులారా, అనేకమైనటువంటి వాటిని దేవుడు మనకిచ్చి మనల్ని పోషిస్తూ మనకు తృప్తి కలుగ చేస్తూ ఉన్నాడంట. శరీర సంబంధమైనటువంటి ఆహారం ఇచ్చి పోషిస్తూ, ఆత్మ సంబంధమైనటువంటి జీవాహారాన్ని మనకిచ్చి దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు. అలాగే కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరుస్తానని సెలవిచ్చినటువంటి దేవుడు తేనె కంటే మధురమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కులనిచ్చి మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనందరికీ కూడా దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి తృప్తిని, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి జీవాన్ని, దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తిని, తేనె కంటే మధురమైనటువంటి దేవుని యొక్క వాక్కులను మనకిచ్చి మనల్ని దేవుడు తృప్తిపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుంటే, అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి అని వ్రాయబడినది. దేవుని యొక్క వాక్కులకు అంత శక్తి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. శుభదినాన మనము భోజనం తిన్నా, నూతన వస్త్రాలు ధరించుకున్న, వెండి బంగారాలు ధరించిన, లేక విలువైనటువంటి వస్తువులు కొన్న, విలువైన వ్యక్తులతో మనకు పరిచయాలు ఏర్పడిన, లేక గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేసినా కూడా మనకు తృప్తి ఉండదు ప్రియులారా. కానీ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు తేనె కంటే మధురమైనటువంటి తృప్తి మనం అనుభవిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాగ్దానాలు మనం విన్నప్పుడు అంతకంటే తృప్తిని అనుభవిస్తున్నాం. దేవుని యొక్క మందిరంలో అడుగుపెట్టినప్పుడు ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ శుభదినాన దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, నన్ను పోషించేవారు, పరామర్శించేవారు, నన్ను గురించి బాధ్యత తీసుకునేటువంటి వారు ఎవరు లేరు. నేను ఒక దిక్కులేని అనాథను, నన్ను పోషించేవారు ఎవరు లేరని ఒకవేళ నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావేమో, దేవుడు అంటూ ఉన్నాడు, అతి శ్రేష్టమైన వాటితో నిన్ను పోషిస్తానని.
అతి శ్రేష్టమైన వాటిని నీకు ఇస్తానని, అతి శ్రేష్టమైన గృహాలను ఇస్తానని, అతి శ్రేష్టమైన జాబ్ ఇస్తానని, అతి శ్రేష్టమైనటువంటి భర్తను, భార్యను, బిడ్డలను ఇచ్చి మిమ్మల్ని పోషిస్తానని, చక్కటి గృహాలను ఇస్తానని, మంచి పంటలు ఇస్తానని, మంచి బిజినెస్ ఇస్తానని, అన్ని విషయంలో అతి శ్రేష్టమైన వాటిని మీకు ఇచ్చి నేను పోషిస్తానని శుభదినాన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే దేవుణ్ణి బట్టి, దైవ కార్యాలను బట్టి మన జీవితాలు తృప్తి పడినంతగా మనకు వస్తున్నటువంటి సమస్త వ్యాధి, బాధ, బలహీనతలు, చిక్కు సమస్యలన్నిటి నుండి విడిపించి దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడంట ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని పోషించబోతున్నానని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని పోషించునుగాక. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు తృప్తితో ఉంచునుగాక. తేనె కంటే మధురమైనటువంటి దేవుని యొక్క వాక్కుల చేత నీవు, నీ ఇంటి వారు ఆదరించబడతారుగాక. ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా సర్వాధికారి మీకు, మీ ఇంటి వారికి అనుగ్రహించి, మీ రాకపోకల్లో దేవుడు తోడుగా ఉండి, ప్రయాణాలు సఫలం చేసి, బిజినెస్ సక్సెస్ఫుల్గా జరిగించి, కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడిచ్చినటువంటి కృపను, ఆశీర్వాదాన్ని పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన మేలుల చేత మనల్ని తృప్తిపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ శుభదినాన మీరిచ్చిన మాట ప్రకారం మీ కరుణా కటాక్షము సమృద్ధిగా మా అందరికి అనుగ్రహించి, అతి శ్రేష్టమైనటువంటి నాయన మంచి గోధుమలతో మిమ్మల్ని పోషిస్తానని సెలవిచ్చిన దేవుడు తండ్రి, కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరుస్తానని సెలవిచ్చిన దేవుడు దేవా, మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన తండ్రి, మా అందరి జీవితాల్లో నా తండ్రి ఏదైతే మేము టెన్షన్ పడుతూ ఉన్నామో, పోషణ లేదని, పట్టించుకునేవారు లేరని, ఏ విషయంలో కూడా మేము తృప్తి పడటం లేదని ఫీల్ అయిపోతూ ఉన్నాం. వాటన్నిటి విషయాల్లో నా తండ్రి, మీ బిడ్డలను మీరు కనికరించినందుకే మీకు స్తోత్రాలు. నేనే మంచి గోధుమలతో మిమ్మల్ని తృప్తిపరుస్తాను, శ్రేష్టమైన వాటితో మిమ్మల్ని పోషిస్తానని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రాలు. కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరుస్తానని సెలవిచ్చిన తండ్రి, మీ వాక్కుల చేత, తేనె కంటే మధురమైనటువంటి మీ వాక్కుల చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు ఉంచినందుకై, ప్రాణాత్మ దేహములను తెప్పరిలు చేసినందుకై స్తుతిస్తూ, శుభదినాన తండ్రి, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకును దీవెన దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలకును దీవెన దయచేయమని ప్రార్థిస్తూ, యవ్వన బిడ్డల వివాహాలు సెటిల్ చేస్తూ, వారి ఎగ్జామ్లో మీ తోడుంచుతూ, వారి ప్రయాణాల్లో మీ కాపుదల కంచి సమృద్ధిగా అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని, ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి ఆయన మేలుల చేత మిమ్మును తృప్తిపరచును గాక. ఆమేన్.